విశాఖ టెస్ట్లో ఇంగ్లాండ్ జట్టుకు భారత్ 399 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసి ఇంగ్లాండ్ను 253 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో శుభ్మన్ గిల్ శతకంతో రాణించాడు. భారత్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 17, రోహిత్ శర్మ 13 పరుగులకే పెవిలియన్ చేరగా శ్రేయస్ అయ్యర్ 29, రాజిత్ పాటిదార్ 9 పరుగులకే వెనుతిరిగారు. మరోవైపు శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్తో కలిసి భారత్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలో 5వ వికెట్కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ 104 పరుగులు చేసి పెవిలియన్ చేరగా అక్షర్ పటేల్ 45 పరుగులతో రాణించాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి భారత్ 398 పరుగులు ఆధిక్యం సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. టీమిండియా స్టార్ శుభ్మన్ గిల్ శతకం పూర్తి చేశాడు. రెండో టెస్టులో కీలకమైన రెండో ఇన్నింగ్స్లో గిల్ 132 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్లతో 100 పరుగులు చేసి సత్తా చాటాడు. వన్డౌన్లో శుభ్మన్ గిల్కు ఇది తొలి సెంచరీ. ఇదే ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో పెద్దగా రాణించని గిల్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనూ త్వరలోనే అవుట్ నిరాశను మిగిల్చాడు. గత 5 టెస్టుల్లో గిల్ అత్యధిక స్కోరు 36 పరుగులే. వైజాగ్ టెస్టులో 34 పరుగులు చేసి జోరు మీద కనిపించి హాఫ్ సెంచరీ అయినా చేస్తాడన్న అభిమానుల ఆశ నెరవేరలేదు. కానీ రెండో ఇన్నింగ్స్లో అద్భుత శతకంతో మ్యాచ్ను పూర్తిగా భారత్ చేతుల్లోకి తెచ్చేశాడు గిల్. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో 396 పరుగులు చేసిన రోహిత్ సేన అనంతరం ఇంగ్లాండ్ జట్టును 253 పరుగులకే కుప్పకూల్చింది. బూమ్రా పదునైన బంతులతో బ్రిటిష్ జట్టు పతనాన్ని శాసించాడు. 6 వికెట్లు నేలకూల్చి టీమిండియా విజయ అవకాశాలను మెరుగుపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో బ్రిటిష్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కు 59 పరుగులు జోడించి టీమిండియాలో ఆందోళన పెంచారు. కుల్దీప్ యాదవ్ డకౌట్ను అవుట్ చేసి భారత్కు తొలి వికెట్ అందించాడు. డకౌట్ అవుట్ అయిన క్రాలే సాధికారికంగా ఆడాడు. శతకం దిశగా సాగుతున్న క్రాలేను ఆకర్ష్ పటేల్ అవుట్ చేశాడు. 76 పరుగులు చేసి క్రాలే అవుట్ అవగా 118 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత బూమ్రా నిప్పులు చెరిగే బంతులతో బ్రిటిష్ జట్టును ముప్పతిప్పలు పెట్టాడు. తొలుత బెయిర్ స్టోను అవుట్ చేసిన బూమ్రా ఆ తర్వాత తొలి మ్యాచ్ హీరో ఓలీ పోప్ను క్లీన్ బౌల్ చేసి ఇంగ్లాండ్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. 25 పరుగులు చేసిన బెయిర్ స్టోను బూమ్రా అవుట్ చేశాడు. కుల్దీప్ యాదవ్ స్వల్ప వ్యవధిలో బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్లను వెనక్కి పంపాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న స్టోక్స్ ను బూమ్రా క్లీన్ బౌల్ చేసి టెస్టుల్లో 150 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. చివరి 2 వికెట్లు హాట్లీ, జేమ్స్ ఆండర్స్ ను కూడా బూమ్రా దక్కాయి. అయితే వన్ స్టోక్స్ 47 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను కాపాడేందుకు ప్రయత్నించిన బూమ్రా ఓ అద్భుత బంతితో స్టోక్స్ ను బౌల్ చేశాడు. అనంతరం 253 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. క్రాలే 76, స్టోక్స్ 47 పరుగులతో రాణించగా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో బూమ్రా 6, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశారు.